కొంచెం స్లోగా చెప్తాను, ఇది డోంట్ వరీ, వెయిట్ చేయండి. రికార్డింగ్ స్టార్ట్ చేశారు కదా, ఇంకో తీసుకోండి. టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్ ఇన్ ఎస్ఏపి టైటిల్ పెట్టుకోండి. ఫాంట్ సైజ్ తగ్గించండి, మరి పెద్దదైపోతుంది. 16 బిట్ 14 ఇస్తారా? ఇవ్వండి. అండి కాన్సెప్ట్ చిన్నది ఏం లేదు, అది కొంచెం అవాయిడ్ చేయండి. ఒక 2-3 మిస్టేక్స్ ఉన్నాయి అక్కడ, అందువల్ల నేను మళ్ళీ చెప్తున్నాను. నేను కూడా అది మన ఛానల్లో అది ఎడిట్ చేసేసాను, అది ఆల్రెడీ. మేబీ మార్నింగ్ బ్యాచ్ కూడా ఉంటాను, మీకు కూడా చేసేస్తాను, ఎడిట్ చేసేస్తాను. ఓకే రైట్, చూడండి. సో టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్ ఇన్ ఎస్ఏపి. టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇన్ ఎస్ఏపి. ఇంపార్టెంట్, ఇది చాలా ఇంపార్టెంట్. టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇన్ ఎస్ఏపి అనుకున్నాం. సో ఫస్ట్ వన్, మరి కలర్ ఏదైనా చేంజ్ చేసుకుంటా. ఓకే, దానికన్నా ముందు ఇంకోటి చెప్తాను. అసలు ఎస్ఏపి అంటే ఏంటి, ఎంతమంది తెలుసు చెప్తారు? SAP stands for System Applications Products and Data Processing. ఇంకా అందరికీ తెలుసు కదా, ఇది డౌట్ లేదు కదా. SAP అంటే SAP stands for System Applications and Product in Data Processing. SAP stands for System Applications and Product in Data Processing. గుర్తుపెట్టుకోండి, SAP stands for System Applications and Product in Data Processing. అందరికీ గుర్తుండాలి పాయింట్, బట్ తెలుసు అందరికీ. అలాగే SAP అనేది మార్కెట్ లో #1 ERP సాఫ్ట్వేర్, ఆ విషయం కూడా తెలుసు. ERP లో #1 ఉన్నాం. ఓకే, SAP లో ఎన్ని రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి ఫస్ట్ చెప్పాలి. సో SAP లో టోటల్ గా ఎన్ని రకాల ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. మీకు 4 చెప్పాను, టైప్ చేయండి. ఫస్ట్ వన్ కలర్ చేంజ్ చేయమని, ఓకే చేయలేదు కదా. ఓకే, ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. ఫస్ట్ వన్ ఏంటి? ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. తర్వాత రెండోది సపోర్టింగ్ ప్రాజెక్ట్. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, రెండోది సపోర్టింగ్ ప్రాజెక్ట్. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అనేది ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చేసి సపోర్టింగ్ ప్రాజెక్ట్. తర్వాత ఇంకేముంటుంది? రోల్ అవుట్ ప్రాజెక్ట్. స్లైడ్స్ నా దగ్గర అవైలబుల్ లేవండి, అందువల్ల నేను టైప్ చేస్తున్నాను, టైం తీసుకుని. ఆల్మోస్ట్ అన్ని క్లాసెస్ కొన్ని క్లాసెస్ లేవు నా దగ్గర. ఓకే, ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ ఇస్ ఫస్ట్ వన్, సపోర్టింగ్ ప్రాజెక్ట్, రోల్ అవుట్ ప్రాజెక్ట్. ఇంకా ఏముంది? అప్గ్రేడ్ ప్రాజెక్ట్ ఆర్ ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్ అని కూడా చెప్పవచ్చు. అప్గ్రేడ్ ఆర్ ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్. ఓకే, సో ఎస్ఐపిలో టోటల్ గా మనకి 4 టైప్స్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, సపోర్టింగ్ ప్రాజెక్ట్, రోల్ అవుట్ ప్రాజెక్ట్, అప్గ్రేడ్ ప్రాజెక్ట్ ఆర్ ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్. సో అసలు ఏంటి ఇవన్నీ కూడా? అసలు ఏంటి? టోటల్ గా 4 టైప్స్ ఉన్నాయి. ఇంప్లిమెంటేషన్ అంటే అసలు ఏంటి? యాక్చువల్గా ఇంప్లిమెంటేషన్. ఓకే, ఫస్ట్ మనం టైం డిస్కస్ చేద్దామండి. ఒక పని చేయండి, ఇంప్లిమెంటేషన్ కాపీ పేస్ట్ చేయండి కింద. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, ఫస్ట్ వన్ ఇది నెంబర్ ఇవ్వండి. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ పైన ఇంప్లిమెంటేషన్ అనేది #1 హిమజ, ఫస్ట్ కాన్సెప్ట్, ఫస్ట్ టాపిక్ అది. ఓకే, ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ టైం డ్యూరేషన్ ఎన్ని రోజులు ఉంటుంది? 12 months to 6 months డ్యూరేషన్ అని పెట్టుకోండి. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ ఎన్ని రోజులు జరుగుతుంది? నేను ఇంతకుముందు చెప్పాను కదా, డివైడ్ చేసేయండి. 1 or 2 మిస్టేక్స్ ఉన్నాయి అక్కడ, నాకు డౌట్ నేను చెక్ చేశాను, అందువల్ల మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ ఎన్ని రోజులు పడుతుంది? డ్యూరేషన్ అది క్రింద ఇవ్వండి. టైం డ్యూరేషన్ అనేది క్రింద ఇవ్వండి, అక్కడ తీసుకోదు, కిందకి వచ్చింది. డ్యూరేషన్ టైం డ్యూరేషన్ ఎంత ఉంటుంది? యాక్చువల్గా 12 months to 6 months ఉంటుంది. అంటే 1 year to 6 months కదా, సారీ 1 year to 16 months. 12 months to 16 months ఉంటుంది ఇంప్లిమెంటేషన్. ఓకే, 12 months to 16 months అంటే మామూలుగా 12 నెలల నుంచి 16 నెలలు ఉంటుంది ఇంప్లిమెంటేషన్ అనేది జరుగుతుంది. యాక్చువల్ మనం చెప్పుకున్న ఇంప్లిమెంటేషన్ ఎస్ఆప్ మెథడాలజీ డిస్కస్ చేసాం, అలాగే యాక్టివ్ మెథడాలజీ, ఈసీసీ ఆర్ S/4HANA ఏదైనా అవ్వచ్చు. 12 months to 16 months పడుతుందండి ఇంప్లిమెంటేషన్. అసలు ఇంప్లిమెంటేషన్ అంటే ఏంటి? నాన్ ఎస్ఏపి టు ఎస్ఏపి, గుర్తుపెట్టుకోండి. నాన్ ఎస్ఏపి టు
నాన్ ఎస్ఏపి టు ఎస్ఏపి ఇంప్లిమెంటేషన్ అంటే నాన్ ఎస్ఏపి అంటే ఎస్ఏపి కాకుండా వేరే అప్లికేషన్ ఏదైనా యూజ్ చేస్తాం. నాన్ ఎస్ఏపి టు ఎస్ఏపి అని పెట్టుకోండి. ఓకే, కిందకి వచ్చేయండి. నాన్ ఎస్ఏపి టు ఎస్ఏపి అంటే ఏంటి? ఒరాకిల్ టు ఎస్ఏపి. కిందకి రండి హిమజ. నాన్ ఎస్ఏపిలో వచ్చారు మీరు, కిందకి రండి. నాన్ ఎస్ఏపి టు ఎస్ఏపి. ఐఎమ్ సారీ, నాన్ ఎస్ఏపి టైప్స్ ఒరాకిల్ టు ఎగ్జాంపుల్. కింద ఎగ్జాంపుల్ అని ఇవ్వండి. ఎగ్జాంపుల్ ఏంటి? నాన్ ఎస్ఏపి టు ఎస్ఏపి ఎగ్జాంపుల్ ఏమొస్తుంది? ఒరాకిల్ టు అంటే ఒరాకిల్ అనుకున్నాం. ఒరాకిల్ అనేది కూడా వన్ ఆఫ్ ది ఈఆర్పి సాఫ్ట్వేర్. ఒరాకిల్ టు ఎస్ఏపి. ఇంకా ఏముంటుంది? కిందకి రండి. పీపుల్సాఫ్ట్ టు ఎస్ఏపి. Peoplesoft to SAP, JD Adverse to SAP. చూడండి, JD Adverse to SAP. చూడండి, ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అనేది వన్ ఆఫ్ ది కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్ ఇన్ SAP అన్నమాట. అంటే ఇంప్లిమెంటేషన్ అనేది ఒక ప్రాజెక్టు. టైం డ్యూరేషన్ ఎన్ని రోజులు తీసుకుంటుంది? 12 months నుండి 16 months తీసుకుంటుంది. సో ఇంప్లిమెంటేషన్ అంటే ఏంటి? మీనింగ్ ఏంటి? నాన్ ఎస్ఏపి టు ఎస్ఏపి. ఎగ్జాంపుల్, ఒరాకిల్ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తున్నారు, ఈఆర్పి. ఒరాకిల్ ఈఆర్పి నుంచి ఎస్ఏపికి మూవ్ అవుతున్నారు, లేదా పీపుల్సాఫ్ట్ ఉపయోగిస్తున్నారు, పీపుల్సాఫ్ట్ టు ఎస్ఏపికి మూవ్ అవుతున్నారు. తర్వాత జేడీ అడ్వర్స్ యూజ్ చేస్తున్నారు, జేడీ అడ్వర్స్ నుంచి ఎస్ఏపికి మూవ్ అవుతున్నారు. ఇట్లా అన్నమాట. ఇంకా ఏమున్నాయి? మైక్రోసాఫ్ట్ డైనమిక్ టు ఎస్ఏపి. మైక్రోసాఫ్ట్ కూడా ఉంటుందా? టాలీ టు ఎస్ఏపి కూడా చేంజ్ అవుతారు కదా సార్ మోస్ట్లీ. టాలీ నుండి కూడా సేవ్ అవుతుంది. బట్ టాలీ అనేది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ యూజ్ చేస్తారండి, అంతగా ఏం యూజ్ చేయరు. టాలీ నుండి ఎస్ఏపికి పోవడం వెరీ రేర్ సిచ్యువేషన్స్. నో సార్, చాలా మంది అవుతారు. ప్రీవియస్లీ కంపెనీ చేసి ఓకే, అది కూడా యాడ్ చేయండి, మీ ఇష్టం. టాలీ టు ఎస్ఏపి కూడా పెట్టుకోండి, నో ఇష్యూ. ఓకే, ఎనీ ఈఆర్పి. ఓకే, టాలీ టు ఎస్ఏపి. ఇవన్నీ కూడా మనకు జాగ్రత్తగా వినండి. మనకి ఎస్ఏపిలో టోటల్గా 4 types ఆఫ్ ద ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ హైలైట్ చేయండి కలర్ అనేది. సో ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్లో డ్యూరేషన్ వచ్చేసి 12 months to 16 months ఉంటుందండి. సో నాన్ ఎస్ఏపి నుండి ఎస్ఏపికి మూవ్ అవటాన్ని ఇంప్లిమెంటేషన్ అంటారు. ఎగ్జాంపుల్, ఒరాకిల్ టు ఎస్ఏపి, పీపుల్సాఫ్ట్ టు ఎస్ఏపి, జేడీ అడ్వర్స్ టు ఎస్ఏపి, టాలీ టు ఎస్ఏపి అనుకుంటున్నాం మనం. సో ఇది ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. సెకండ్ వన్ ఏముంది? సెకండ్ వన్ సపోర్టింగ్ ప్రాజెక్ట్. సెకండ్ వన్ ఏముంది? సపోర్టింగ్ ప్రాజెక్ట్. ఏంటి సపోర్టింగ్ ప్రాజెక్ట్? టైం డ్యూరేషన్ ఎంత ఉంటుంది సపోర్టింగ్ ప్రాజెక్ట్ కి? నేను చెప్పాను ఇప్పుడే, 10 years, 12 years. ఓకే, సపోర్టింగ్ ప్రాజెక్ట్. టైం డ్యూరేషన్ ఏంటి యాక్చువల్గా? టైం డ్యూరేషన్ చూద్దాం. టైం డ్యూరేషన్ అనేది యాక్చువల్గా ఎంత ఉంటుందంటే మనకి 2 years ఉండొచ్చు, 10 years ఉండొచ్చు, 15 years ఉండొచ్చు, మాక్సిమం 20 years వరకు ఉంటుందండి సపోర్టింగ్ ప్రాజెక్ట్. 2 years, 20 years, 15, మాక్సిమం 20 years. 20 years వరకు ఉంటుంది. అందుకే సపోర్టింగ్ లో ఎర్రర్స్ రిజల్యూషన్ ఎక్కువ నేర్చుకోవడం చెప్తాను నేను. ఓకే, సపోర్టింగ్ ప్రాజెక్ట్. ఓకే, కలర్ కూడా హైలైట్ చేయండి. ఇది సెకండ్ వన్, సపోర్టింగ్ ప్రాజెక్ట్. సో సపోర్టింగ్ ప్రాజెక్ట్ అంటే ఏం చేస్తాం యాక్చువల్గా? ఎర్రర్స్ రిజల్యూషన్ ప్రోగ్రామ్, లేకపోతే ఎర్రర్స్ రిజల్యూషన్ చేస్తాం. ఎర్రర్స్ రిజల్యూషన్ అంటే ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు ఎర్రర్స్ రిజల్యూషన్ ప్రాసెస్ అని పెట్టుకోండి. సో అంటే ఎర్రర్స్ రిజల్యూషన్ అంటే ఏం చేస్తాము? ఈ ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు టికెట్స్ రేట్ చేస్తారు విత్ టికెటింగ్ టూల్స్. P1, P2, P3, P4 వంటి టికెట్స్ రేట్ చేస్తారు. ఏ టూల్ యూజ్ చేస్తారు మీరు టికెట్ యూజ్ చేయడానికి? సర్వీస్ నౌ. ఇటువంటి టికెట్స్ అన్ని కూడా రేట్ చేస్తారు. ఇలా టికెట్స్ రేట్ చేసినప్పుడు మనకి టీమ్ లీడర్ అనేవాళ్ళు టికెట్ అసైన్ చేస్తారు. దాన్ని బేస్ గా చేసుకుని మనం ఏం చేస్తామంటే రిజల్యూషన్ చేస్తాము. దీన్ని సపోర్టింగ్ ప్రాజెక్ట్ అంటారు. తర్వాత రోల్అవుట్ ప్రాజెక్ట్. థర్డ్ వన్, రోల్అవుట్ ప్రాజెక్ట్ అంటే ఏంటి? రోల్అవుట్ ప్రాజెక్ట్ ఎన్ని రోజులు పడుతుంది? రోల్అవుట్ ప్రాజెక్ట్ 6 months to 10 months పడుతుంది మామూలుగా. రోల్అవుట్ ప్రాజెక్ట్ పెట్టుకోండి. టైం డ్యూరేషన్ 6 months to 10 months ఆర్ 1 year పెడదాం. 6 months to 1 year అని కూడా చెప్పుకోవచ్చు మనం. 6 months to 1 year రోల్అవుట్ ప్రాజెక్ట్. ఓకే, రోల్అవుట్ ప్రాజెక్ట్ అంటే ఏంటి? ఆల్రెడీ ఒక కంపెనీ ఎస్ఏపిని యూజ్ చేస్తుంది అనుకుందాం. ఎస్ఏపి యూజ్ చేస్తుంది,
ఎగ్జాంపుల్ చూడండి, రోల్ అవుట్ ప్రాజెక్ట్ అంటే గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ఓకే, రోల్ అవుట్ ప్రాజెక్ట్ అంటే ఎగ్జాంపుల్ కంపెనీ ఏం చేస్తున్నారు, ఎస్ఏపి అనేటటువంటి ప్రాజెక్ట్ ని యూజ్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్ మీ కంపెనీ ఎక్కడ ఉంది, కెనడాలో ఉంది లేదా యుఎస్ లో ఉంది. ఓకే, సో ఓకే మీరు కెనడాలో ఉంది మీ కంపెనీ, సో కెనడాలో ఉంది, అలాగే యుఎస్ లో కూడా మీ బ్రాంచ్ ఏదైనా స్టార్ట్ చేస్తారు. సో అక్కడ కూడా ఎస్ఏపి కావాలి కదా. కానీ ప్రాబ్లం ఏంటంటే కెనడాలో ఉన్నటువంటి టాక్సేషన్ రూల్స్ అనేవి డిఫరెంట్ గా ఉంటాయి, యుఎస్ లో ఉన్నటువంటి టాక్సేషన్ రూల్స్ అనేవి డిఫరెంట్ గా ఉండొచ్చు. లేదు అలాగే ఇండియాలో పెడుతున్నారు, ఇండియాలో ఉన్న టాక్సేషన్ రూల్స్, యుఎస్ లో ఉన్నటువంటి టాక్సేషన్ రూల్స్, కెనడాలో ఉన్న టాక్సేషన్ రూల్స్ అన్ని కూడా ఒకేలా ఉండవు. అలాగే లీగల్ అంటే లీగల్ సంబంధించింది కూడా అన్ని ఒకే రకంగా ఉండవు. సో అటువంటి సిచ్యువేషన్ అప్పుడు ఏం చేస్తాము, రోల్ అవుట్ ప్రాజెక్ట్ ని ఉపయోగిస్తారు అనమాట. అంటే ఏంటి, మనకి ఆల్మోస్ట్ కంపెనీ ఆల్రెడీ ఎస్ఏపి అనేటటువంటి సాఫ్ట్వేర్ ని ఉపయోగిస్తారు, కానీ వేరే కంట్రీలో కూడా మళ్ళీ ఇంప్లిమెంటేషన్ చేస్తుంది అదే కంపెనీ. ఎగ్జాంపుల్ యుఎస్ లో ఎస్ఏపి యూజ్ చేస్తున్న కంపెనీ ఇండియాలో కూడా కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు. స్టార్ట్ చేయాలంటే ఏం చేయాలి యాక్చువల్గా, మరి మనకి యుఎస్ లో ఉన్న సేమ్ సిస్టమ్ ఫాలో అవుతుంది కదా. టాక్సేషన్ డిఫరెంట్ గా ఉంటుంది, కరెన్సీ డిఫరెంట్ గా ఉంటుంది, ఆ తర్వాత లీగల్ రూల్స్ అన్ని డిఫరెంట్ గా ఉంటాయి. అప్పుడు ఏం చేస్తాము, సపరేట్ గా ఇంకొకటి స్టార్ట్ చేసుకుంటాం, ఇంకొక ప్రాజెక్ట్ అనేది ఎస్ఏపీలో ఇంప్లిమెంట్ అనేది స్టార్ట్ చేస్తాం. దీన్ని ఈ విధంగా స్టార్ట్ చేయడాన్ని రోల్ అవుట్ ప్రాజెక్ట్ అంటారు. ఆల్రెడీ ఎస్ఏపీలో ఉంటారు వాళ్ళు, బట్ వేరే కంట్రీలో సపరేట్ గా బ్రాంచ్ ఏదైనా ఉన్నప్పుడు అక్కడ కూడా సపరేట్ గా మనం ఎస్ఏపీని ఇంప్లిమెంట్ చేస్తాం. ఇట్లా చేయడాన్ని రోల్ అవుట్ ప్రాజెక్ట్ అంటారండి. ఓకే రైట్, ఇది రోల్ అవుట్ ప్రాజెక్ట్. ఆల్రెడీ కంపెనీ యూజింగ్ ఎస్ఏపీ, ఆల్రెడీ కంపెనీ ఈజ్ యూజింగ్ ది ఎస్ఏపీ, బట్ వాళ్ళు ఎక్స్పాండ్ చేస్తారు, బిజినెస్ ని వేరే కంట్రీస్ లో కూడా ఎక్స్పాండ్ చేస్తారు. సో కంట్రీకి టాక్సేషన్ చేంజ్ అవుతుంది, కరెన్సీ ప్రాబ్లమ్స్ అంటే కరెన్సీ చేంజ్ అవుతుంది, లీగల్ రూల్స్ చేంజ్ అవుతాయి, అలాగే ట్యాక్సెస్ ఇంపోర్టెడ్ అండ్ ఎక్స్పోర్టెడ్ ట్యాక్సెస్ ఇవన్నీ డిఫరెంట్ గా ఉంటాయి. అటువంటి సిచ్యువేషన్ లో కొత్తగా ఎస్ఏపీని ఇంప్లిమెంట్ చేస్తారు. దాన్ని ఏమంటారంటే రోల్ అవుట్ ప్రాజెక్ట్ అంటారు, గుర్తుపెట్టుకోండి. అంటే కంపెనీ ఆల్రెడీ ఎస్ఏపీలో ఉంటుంది, యూజ్ చేస్తుంది, బట్ ఎక్స్పాండ్ చేయడానికి అదర్ కంట్రీలో మనం చేయడానికి రోల్ అవుట్ ప్రాజెక్ట్స్ అంటారు. తర్వాత అప్గ్రేషన్ ఆర్ ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్, ఇది కూడా కాపీ పేస్ట్ చేసుకోండి. అప్గ్రేడ్ ఆర్ ఎన్హాన్స్మెంట్ అంటే ఏంటి, ఎవరు చెప్తారు, క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. అప్గ్రేడింగ్, అప్డేటింగ్. పైన కాపీ పేస్ట్ చేయండి, మీ దగ్గర ఉంది కదా, పైన ఆల్రెడీ టైప్ చేస్తారు మీరు, అప్గ్రేడింగ్ ఆర్ ఎన్హాన్స్మెంట్స్ ప్రాజెక్ట్. అప్గ్రేడింగ్ ఆర్ ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్స్ అనుకుందాం. నంబర్ 4 అది. టైం ఎంత అయింది? ఓకే, అప్గ్రేడింగ్ ప్రాజెక్ట్ అని ఇచ్చారా. ఓకే, అప్గ్రేషన్ అన్నారండి. ఏమని ఇచ్చారు మీరు, అప్గ్రేడింగ్. ఓకే సరే, అప్గ్రేడింగ్ ఆర్ ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్ అనుకుందాం. ఇది యాక్చువల్గా ప్రాజెక్ట్ టైమింగ్ ఎన్ని రోజులు ఉంటుంది, మామూలుగా ఎన్ని సంవత్సరాలు ఉంటుంది, 1 year to 2 years అనుకోవచ్చు. 1 year to 2 years పెట్టుకోండి. అంటే ఇక్కడ యాక్చువల్గా ఏం జరుగుతుంది, యాక్చువల్గా చూడండి, యాక్చువల్గా ఇటువంటి సిచ్యువేషన్ లో ఏం జరుగుతుందంటే లోయర్ వెర్షన్ టు హయ్యర్ వెర్షన్ అనొచ్చు. ఇది బ్రాకెట్ లో అప్గ్రేషన్ ప్రాజెక్ట్ అంటే ఏంటి, లోయర్ వెర్షన్ టు హయ్యర్ వెర్షన్ లోకి వెళ్తుంటారు. అంటే ఏంటి, లోయర్ వెర్షన్ అంటే ఎస్ఏపి కన్నా తక్కువ ఉన్నటువంటి ఈఆర్పిని ఏదన్నా ఉపయోగిస్తున్నారు. ఈఆర్పిని అంటే ఎస్ఏపిలో ఉంటుంది వాళ్ళు. 1 minute చెప్తాను. లోయర్ వెర్షన్ టు హయ్యర్ వెర్షన్. ఓకే, హయ్యర్ వెర్షన్. సో లోయర్ వెర్షన్ టు హయ్యర్ వెర్షన్ టైమింగ్ ఎంత ఉంటుంది, 1 year to 2 years ఉంటుంది. బట్ ఇక్కడ ఎలా ఉంటుంది, యాక్చువల్గా వాళ్ళు ఆల్రెడీ ఈసీసీని యూజ్ చేస్తున్నారు. చూడండి ఎగ్జాంపుల్, ఈసీసీ ఎస్ఏపి ఈసీసీ అని పెట్టుకోండి. ఈసీసీ యాక్చువల్గా మన ప్లే వెర్షన్ కింద అక్కడ కిందకు రండి. ఫర్ ఎగ్జాంపుల్ లోయర్ వెర్షన్ టు హయ్యర్ వెర్షన్ అంటే ఎస్ఏపిని యూజ్ చేస్తారు.
నేను చెప్పినట్టు టైప్ చేయండి. ఎగ్జాంపుల్ ఈసీసీ, ఎగ్జాంపుల్ ఈసీసీ, ఈసీసీని ఏమంటారు యాక్చువల్ ఇంకొక నేమ్ ఉంటుంది ఇక్కడ, ఈహెచ్పినే ఉంది, ఈసీసీ ఈహెచ్పి 6.0 టు S4 HANA. ECC EHP 6.0 టు S4 HANA. చూడండి, అప్గ్రేషన్ అంటే అప్గ్రేడ్ అవుతారు వాళ్ళు, ఈసీసీ వెర్షనే యూజ్ చేస్తున్నారు. కానీ నెక్స్ట్ వెర్షన్ ఏంటి యాక్చువల్గా మనకి S4 HANA అనేది నెక్స్ట్ వెర్షన్. S4 HANA ఏమంటారు, హై పర్ఫార్మెన్స్ ఎనాలిసిస్ అప్లికేషన్ అంటారు. అలాగే నెక్స్ట్ జనరేషన్ బిజినెస్ సూట్ అని చెప్తారు అనమాట. నెక్స్ట్ జనరేషన్ బిజినెస్ సూట్ అంటారు. అంటే ఈసీసీ ఈహెచ్పి అనేది ఓల్డ్ వెర్షన్. ఈసీసీ అంటే ఏంటి, ఎంటర్ప్రైజెస్ సెంట్రల్ కాంపోనెంట్, అంతే కదా ఈసీసీ అంటే. ఈహెచ్పి అంటే ఎన్హాన్స్మెంట్ ప్యాకేజ్ అంటారు దాన్ని. ఈహెచ్పి అంటే ఎన్హాన్స్మెంట్ ప్యాకేజ్ అంటారు. ఈహెచ్పి అంటే గుర్తుపెట్టుకోండి. ఈహెచ్పి అంటే మీనింగ్ ఏంటి, ఎన్హాన్స్మెంట్ ప్యాకేజ్. ఈసీసీ అంటే ఎంటర్ప్రైజెస్ సెంట్రల్ కాంపోనెంట్. ఓకే, 6.0. ఓకే, ఈసీసీ నుండి S4 HANAకు మూవ్ అవుతున్నారు. అంటే మనం ఇప్పుడు ఏ వెర్షన్లో ఎస్ఐపి నేర్చుకుంటున్నాము, ఈసీసీలో నేర్చుకుంటున్నాం. అలాగే కంపెనీ వాళ్ళు ఈసీసీ వెర్షన్ వాడుతున్నారు. అంటే ఎస్ఐపి అది కూడా సాఫ్ట్వేర్, ఎస్ఐపికి సంబంధించిన ఈఆర్పీనే. సో ఈఆర్పి ఈ లోయర్ వెర్షన్ నుండి హైయర్ వెర్షన్కి అప్గ్రేడ్ అవుతున్నారు. అందుకే దీన్ని అప్గ్రేడ్ ప్రాజెక్ట్స్ అంటారు. ఈసీసీ టు S4 HANAకి మూవ్ అవుతారు అనమాట. దీన్ని అప్గ్రేడ్ ప్రాజెక్ట్స్ అంటారు. వీటన్నిటిని కూడా గుర్తుపెట్టుకోండి. క్లియర్ కదా. సో డేటా అంతా కూడా ఆటోమేటిక్ గా లోయర్ వెర్షన్ నుంచి హైయర్ వెర్షన్ కి టోటల్ గా కాపీ చేసేసుకుంటారు. మీకు ఆల్రెడీ కాపీ చేయడానికి ఎటువంటి టూల్స్ వాడతామో తెలుసు మీకు, LSMW ఇలా ఉన్నాయి కదా, వీటి ద్వారా డేటాని మూవ్ చేసుకుంటాం అనమాట. ఇవి టోటల్ గా మనకి SAP లో యూజ్ చేసేటటువంటి డిఫరెంట్ ప్రాజెక్ట్స్. క్లియర్ కదా. పైకి ఒకసారి వెళ్ళండి. టోటల్ గా ఈ 4 టైప్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఈ 4 టైప్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ అన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకా చాలా ఉన్నాయి, కొన్ని డిఫరెంట్ గా ఉంటాయి. నాకు అవసరం లేదు. మ్యాక్సిమం ఈ 4 టైప్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్, ఏ ప్రాజెక్ట్స్ ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఏ ప్రాజెక్ట్ ఎన్ని రోజులు ఉంటుంది, ఇంప్లిమెంటేషన్ అంటే ఏంటి, సపోర్టింగ్ అంటే ఏంటి, రోల్ అవుట్ అంటే ఏంటి, అప్గ్రేడ్ ప్రాజెక్ట్ అంటే ఏంటి, ఇవి మాత్రం మీరు ప్రాపర్ గా గుర్తుపెట్టుకోండి. ఇంతవరకు చాలు, ఇంతకన్నా మీరు డెప్త్ గా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇది మాక్సిమం ఎనఫ్ అనమాట. ఇది యాక్చువల్గా సపరేట్ క్లాస్. ఇది మీకు ఎందుకు నేను చెప్పాను కానీ కొన్ని 1 or 2 మిస్టేక్స్ ఉన్నాయి యాక్చువల్గా, నేను తీసేసి కట్ చేసి ఎడిట్ చేసేసాను. సో మీరు ప్రాజెక్ట్స్ గురించి అడిగితే మాత్రం ఇవి డిస్కస్ చేయండి. క్లియర్ కదా. రైట్, నేను ఆర్డర్లో ఇస్తాను యాక్చువల్గా ఈ క్లాసెస్ అన్ని కూడా. దీనికి నెంబర్ చేంజ్ చేస్తాను యాక్చువల్గా. అంటే ఏంటంటే మీకు ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేశాను కదా. ఇంప్లిమెంటేషన్ లో 2 టైప్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఏంటి యాక్చువల్గా ఇంప్లిమెంటేషన్ కాదు, SAP మెథడాలజీ, యాక్టివ్ మెథడాలజీ ఇంప్లిమెంటేషన్లో. సో అవి వాటిని బేస్గా చేసుకుని నేను ఆర్డర్లో ఇస్తాను. దాన్ని బేస్గా చేసుకుని మీరు క్లాసెస్ ఏ క్లాస్ తర్వాత ఏది వినాలో నేను ఆర్డర్లో ఇస్తాను, అది వినండి సరిపోతుంది. ఓకే, SAP ECC వెర్షన్లో ఇంప్లిమెంటేషన్ గురించి డిస్కస్ చేసాము, యాజ్ వెల్ యాజ్ S4 HANA గురించి ఇంప్లిమెంటేషన్ డిస్కస్ చేసాము. సో దానికన్నా ముందు మీరు ఇది నేర్చుకోండి, సరిపోతుంది. ఏంటి ఇప్పుడు మనం డిస్కస్ చేసే ప్రాజెక్ట్స్ గురించి అది నేర్చుకుంటే సరిపోతుంది. యాక్చువల్గా దీనికన్నా ముందు చెప్పాలి మనం. ఓకే, క్లియర్, అర్థమైంది కదా, డౌట్ ఏం లేదు కదా. ఏం లేదు సార్. ఓకే రైట్. హిమజ, ఇది మీరు టైప్ చేశారు కదా, అది నాకు కొంచెం చాట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. ఓకే, క్లియర్. మిగతా వాళ్ళకి అర్థమైందా లేదా? ఓకే సార్. వినండి, 2-3 టైమ్స్ వింటే మీకు అర్థమవుతుంది. ఓకే ఓకే, పేమెంట్ చేయాల్సిన వాళ్ళు రేపు కంప్లీట్ చేసేయండి. మండే రోజు మీకు కొత్త లింక్ ఫార్వర్డ్ చేస్తాను. ఆ లింక్ ద్వారా మీరు పేమెంట్ చేయాలి. ఎవరైతే పేమెంట్ పెండింగ్ ఉందో వాళ్ళని రిమూవ్ చేసేస్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి, బాయ్, గుడ్ నైట్ ఆల్, హ్యాపీ వీక్.